నమస్కారం. సిఐటియు అఖిల భారత మహాసభలు 31వ తారీఖు నుంచి రేపు జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యి 4 రోజుల పాటు మహాసభలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రేపు జనవరి 4వ తారీఖు నాడు లక్షలాది మంది కార్మికులతోటి ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన మధ్యాహ్నం 2 గంటలకు డాబా గార్డెన్స్లోని ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వన్ టౌన్లో ఉన్నటువంటి జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం వరకు కూడా భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది. అనంతరం భారీ బహిరంగ సభ కూడా మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ప్రదర్శనకి బహిరంగ సభకి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల తాలూకా కుటుంబాలతోటి పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని, లక్షలాది మంది కార్మికులందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే లేబర్ కోడ్స్, కార్మికులను నష్టం చేసే లేబర్ కోడ్స్ ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని, విద్యా ఉపాధి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అలాగే కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన పథకం, విఓఏ, ఆర్పీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, ఇలాంటి అనేక డిమాండ్లతోటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి ఆపివేయాలని, ఇటువంటి డిమాండ్లన్నింటితోని కూడా రేపు ఈ ప్రదర్శన చేయబోతూ ఉన్నాం. 5 రోజుల పాటు చర్చించిన అంశాలన్నీ కూడా ఈ బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత నాయకత్వం తెలియజేయబోతున్నారు. రేపు లేబర్ కోడ్స్ రద్దుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరుగుతున్న సమ్మెను కూడా మనం ఇందులో ప్రచారం చేయబోతున్నాం. కాబట్టి మొత్తం కార్మిక వర్గం యావత్తు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనకి బహిరంగ సభకి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.